హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్. ఈరోజు అయితే కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే బలమైన లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. వీటికి నేను ఇక్కడ బెల్లం కానీ పంచదార కానీ అస్సలు యూజ్ చేయకుండా ప్రిపేర్ చేశాను. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఆరోగ్యంకి చాలా మంచివి. మనం వీటికి పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదండి. కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేయలేదని చెప్పాను కదా, వాటికి బదులుగా డేట్స్ని అయితే తీసుకున్నానండి. 1 కప్పు వేరుశనగ గుళ్ళు, అలాగే కొన్ని నువ్వులు తీసుకున్నాను. డేట్స్కి బదులుగా తేనెను కూడా వాడవచ్చు, హనీని, లేదంటే అది కొద్దిగా ఇది కొద్దిగా కూడా వాడచ్చు. ఈ విధంగా ఖర్జూరలోని గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి. అన్నిటికీ మొత్తం సపరేట్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. వేరుశనగల్ని బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా మనం వేరుశనగల్ని ఎంత నిదానంగా వేయించుకుంటే మనకి లడ్డులే కానీ బర్ఫీలే కానీ టేస్ట్ అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు చల్లని తర్వాత పొట్టు తీసేసుకొని సపరేట్ చేసుకోవాలి. పొట్టు తీసుకున్న ఈ పల్లీలని మిక్సీ జార్లో వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇవైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ఈ పల్లీల పొడిని కింద వేసేసుకొని అందులోనే డేట్స్ని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే పల్లీల పొడి కూడా వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టుకున్నామంటే మనకి ఈ డేట్స్ అలాగే పల్లీలు అనేవి ఈవెన్గా మిక్స్ అయ్యి లడ్డూలు చుట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి పాకం పట్టాల్సిన అవసరమే ఉండదండి. ఇక్కడ సరిపడా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవడానికి వచ్చిన తర్వాత ఇందులోని నువ్వులు వేయించుకున్న నువ్వులు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వుల క్వాంటిటీ మీ ఇష్టం అండి, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నువ్వులు హెల్త్కి చాలా మంచివి. ఇందులో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లల ఎముకల బలానికి, వాళ్ళ ఎముకల ఎదుగుదలకి చాలా మంచివి. మన పెద్దవాళ్ళకు కూడా చాలా మంచివి అండి. అన్నీ ఈ విధంగా లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేయలేదు కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా మంచివండి. వీటిని అయితే కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకొని హెయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని పిల్లలు పెద్దలు రోజుకొకటి కనుక తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ ఎముకలు కూడా చాలా బలంగా ఏర్పడతాయి. రక్తం ప్రాబ్లం కూడా ఉండదు. చూడండి, ఈ విధంగా అయితే నేను గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకున్నాను. పిల్లలకైతే ఇస్తున్న రోజు నేను కూడా తీసుకుంటున్నా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.